ఎల్ఆర్టీ న్యూస్ కు స్పందించిన రాజన్న వినోద్ గోవుల పరిస్థితిపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టారు. వేములవాడ రాజన్న గోశాలలో ఆవుల దయనీయ పరిస్థితిపై ఎల్ఆర్టీ న్యూస్ ఛానల్ బుధవారం ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి ఆలయ యంత్రాంగం వెంటనే స్పందించింది. రాజన్న గోశాలలో అరిగోసలు పడుతున్న గోవులు అనే శీర్షికతో ఎల్ఆర్టీ న్యూస్లో ప్రసారం చేసిన కథనానికి ఈవో వినోద్ రెడ్డి వెంటనే స్పందించారు. గోవుల నిర్లక్ష్య పరిస్థితి, తగిన సదుపాయాలు కల్పించడం తదితర సమస్యలపై స్పందించిన ఈవో వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరిగడ్డిని వెంటనే పరిశీలించి వాటిపై టార్పాలిన్లు కవర్లు కప్పించడమే కాకుండా తడిచిపోయిన గడ్డిని ఎండబెట్టిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆ గోశాల తడిచిపోయిన విషయంపై వెంటనే స్పందించడమే కాకుండా అక్కడ పొడి పరిస్థితులు ఉండేలా చూస్తున్నామని, రానున్న రోజులలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సిబ్బందిచే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. సార్ హలో అది ఫైల్ అది పెట్టుకున్నాం సార్. అవన్నీ మా మీడియాకి వస్తాయి అల్లయి, అందుకే తీస్తలేను నేను. ఓం నమ శివాయ. మాది శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి గ్రూప్ అండి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి సేవకు వస్తున్నాము. ఏ సేవ ఇచ్చినా కూడా మా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తికంగా మేము చేసుకొని వెళ్తున్నాము. ప్రతిసారి వచ్చినప్పుడు ఉండి కౌంటింగు, లడ్డు ప్యాకింగు, పులిహోర ప్యాకింగు, క్యూ మెయింటెనెన్సు అన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అధిక వర్షాలతోటి ఇక్కడ గోశాలలో గడ్డి చాలా దెబ్బతినిందని చెప్పేసి మా ఈఓ సార్ గారు మాకు చెప్పడంతో అదంతా కూడా మేము మా వంతుగా దాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో సేవా టీం నుంచి అందరం వచ్చాము. మేము సేవ చేసుకుంటున్నాము. ప్రతిసారి కూడా ఏ సేవ ఇచ్చినా కూడా మేము ఇష్టపూర్వకంగా వచ్చి చేసుకొని ఆ భగవంతుని కృప పొంది అనుగ్రహాన్ని పొంది తిరిగి వెళ్తున్నాము. దేవస్థానానికి రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాతమైన కోడెలను భక్తులు దేవాలయానికి సమర్పించడం జరుగుతుంది. అట్టి కోడెలను మేము తిప్పాపూర్ గోశాల నందు సంరక్షించడం జరుగుతుంది. ఈ మధ్యలో అకాలంగా దేవస్థానంలో మేము వివిధ రకాలైన అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, తర్వాత సీసీ ఫ్లోరింగ్స్, షెడ్స్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతున్నది. ఈ మధ్యలో మాన్సూన్ మనకు 15 రోజుల ముందే మనకు రావడం చేత కొంచెం గోశాలలో బురద అనేది జరిగింది. ఆ వచ్చిన బురదను కూడా తీసివేయడానికి మా ఇంజనీరింగ్ సిబ్బందే కానీ, దేవాలయం సిబ్బందే కానీ అహర్నిశలుగా కృషి చేస్తున్నాము. తర్వాత గోవులు ఏవి కూడా ప్రమాదానికి గురి కాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా మేము అన్ని రకాలుగైన చర్యలు తీసుకుంటున్నాము. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, గడ్డి కానీ, తర్వాత వేరే విటమిన్ ఫుడ్ కానీ అన్నీ కూడా సమయానికి అందజేస్తున్నాము. 2 వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నిరంతరంగా పనిచేసేటట్లు కూడా మేము పెట్టాము. గోశాలలో కూడా తగినంత మంది సిబ్బందిని 30 మంది సిబ్బందిని అక్కడ నియమించినాము. 30 మంది సిబ్బందితోటి 24 గంటలు కూడా ఆ గోవులకు కావాల్సిన రక్షణ కోసం అని చెప్పి సమయానికి మంచినీటి వసతి, అలాగే గడ్డి వేయడం, తర్వాత గోశాలలో పెండ శుభ్రపరచడం, తర్వాత గోశాలను ఎప్పటికప్పుడు నీట్గా కడుక్కోవడం, ఈ రకంగా అన్ని యొక్క సదుపాయాలు గోశాలందు ఆ 30 మంది లేబర్తో కల్పించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలా గడ్డి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ గడ్డి మేము వాళ్ళు ఒకటేసారి 100 ట్రాక్టర్లు వచ్చేసరికి అది పేరుద్దాము వాళ్ళు తీసుకొచ్చి పేరుస్తున్న సమయంలోనే అకాలమైన వర్షాలు కంటిన్యూస్గా 4 రోజులు పడడం చేత గడ్డి కొద్దిగా తడిచింది. ఇదంతా కూడా ఈరోజు కొంచెము ఎండ వస్తుంది కాబట్టి ఒక మన
భక్త బృందాన్ని అలాగే వేరే లేబర్స్ని దేవాలయ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఈ తడిసిన గడ్డిని అంతా కూడా ఆరబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. 4 రోజుల లోపల ఇదే రకంగా ఎండ కొడితే గడ్డి ఆరిపోతే తర్వాత దీన్ని కుప్పలుగా పేర్చి తర్వాత మీ కవర్స్ కూడా దానిపైన కప్పి ఈ యొక్క గడ్డిని సంరక్షించి ఈ గడ్డిని దేవాలయం నందు ఉన్న కోడెలకు కూడా మేము సప్లై చేయడానికి అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటామని తెలియపరుస్తున్నాం.